మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అన్ని సీట్లు ఓట్లు ఎలా వచ్చాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సహచర మంత్రులపై మండిపడినట్టు తెలిసింది. ప్రతిపక్ష పార్టీకి ఆ స్థాయిలో ఓట్లు ఎలా వచ్చాయని మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటూ నిలదీసినట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అన్ని సీట్లు ఓట్లు ఎలా వచ్చాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సహచర మంత్రులపై మండిపడినట్టు తెలిసింది. ప్రతిపక్ష పార్టీకి ఆ స్థాయిలో ఓట్లు ఎలా వచ్చాయని మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నిలదీసినట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం తన నివాసంలో మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సత్తా చాటడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అన్ని స్థానాల్లో పోటీ ఇవ్వడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్కు 28.75% ఓట్లు రావడంపై తీవ్రంగా మండిపడినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా బీఆర్ఎస్కు లభించిన సీట్లు ఓట్లపైనే చర్చించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ అన్ని పురపాలికల్లో దాదాపు సగం వార్డులను గెలుచుకోవడం, 13 మున్సిపాలిటీల్లో జయకేతనం ఎగరవేయడం, పలు చోట్ల నిర్ణాయక శక్తిగా నిలవడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేసినట్లు అంతర్గత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్య ఓట్లు తేడా కేవలం 4 లక్షలు మాత్రమే ఉన్న విషయాన్ని సీఎం ప్రస్తావించినట్టు తెలిసింది. ఇక అధికారంలో ఉండే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలపై సైతం సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను కేవలం 65 మున్సిపాలిటీల్లో మాత్రమే స్పష్టమైన మెజార్టీ సాధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని, ఆశించిన స్థాయిలో శ్రమించలేదని అన్నట్టు తెలిసింది. ఇక ఓట్ల శాతం తగ్గడంపై సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 39.80% ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇదే కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో 40.10%, అసెంబ్లీ ఎన్నికల్లో 39.40% ఓట్లు వచ్చాయి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఓట్ల శాతం పెంచుకోలేకపోతున్నామని, ప్రయోజనం ఏమిటని మండిపడినట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే ఓట్ల శాతం తగ్గడం ఏమిటని నిలదీసినట్టు సమాచారం. ఎవరొస్తే వాళ్లను లాగేయండి, ఎంతైనా పర్వాలేదు, అవసరమైతే సెట్ చేయండి, ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. 100కు పైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు తేల్చి చెప్పినట్టు తెలిసింది. సుమారు 36 స్థానాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ ఏర్పడింది. దీంతో ఏ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులతో సీఎం చర్చించినట్టు తెలిసింది. ఎక్కడ కూడా అవకాశాన్ని వదులుకోవద్దని స్పష్టం చేసినట్టు సమాచారం. స్వతంత్ర అభ్యర్థులపై ఫోకస్ పెట్టాలని, వారిని కాంగ్రెస్లో చేర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినట్టు